హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక హ్యాపీ సంక్రాంతి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం కూడా ఉండాలి. ఇక మేమైతే ముగ్గు వేసాము, సింపుల్గా ఏదో చిన్నది వేసామన్నమాట. ఇక పూజ అయితే చేసేసాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, సింపుల్గా ముగ్గు అయితే ఇలా ఉంది. మా అమ్మ అయితే వేసిందనమాట. ఇక పూజ అయితే చేసేసాను. ఇక ఇంట్లో అయితే వంట చేయడానికి ఇక అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. అన్ని కాయగూరలు వేసి ఇలా అనపగింజలు, పచ్చి వేరుశెనక్కాయలు, పచ్చి బఠానీలు, అలసందలు, ఇలా వంకాయలు, అలాగే ఇది గుమ్మడికాయ, ఆలుగడ్డ అలా అన్నీ వేసేసి ఇక కొన్ని కాయగూరలతో అయితే నేను భర్తం అయితే చేయబోతున్నాను. కర్రీ చేస్తా ఉన్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముందు కర్రీ చేసేసి ఆ తర్వాత నేనైతే సద్ద రొట్టెలు కాలుస్తాను అనమాట. మా సైడ్ అయితే సద్ద రొట్టెలు కాలుస్తారు నూలు అంటించి. ఇవి నూలు అయితే నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక నూలు అంటించి సద్ద రొట్టెలు అయితే కాలుస్తాము. అర్థం అయితే చేసేసుకుందాము. ఇక ఒక పాత్ర పెట్టేసి ఆయిల్ వేసి ఆపల జీలకర్ర, ఆనియన్స్, అలాగే కరివేపాకు వేసేసి అలాగే ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇటు సైడ్ అయితే అలసందలు ఉడికిస్తూ ఉన్నాను అనమాట. ఇక అలాగే అనపగింజలను కూడా వేసేసుకోవాలి, బఠానీలు, అలాగే పల్లీలు, గుమ్మడికాయ, ఒక్కలు, అలాగే తగినంత సాల్ట్, తగినంత కారము వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ భరతం అయితే టేస్ట్. ఇక టమాటాలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే మిక్సీ పట్టించుకున్న పేస్ట్ కూడా వేసేసి అలాగే మిక్సీ జార్ కడిగి నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక ఇటు సైడ్ అయితే మనకి అలసందలు ఉడికిపోయాయి అన్నమాట. ఇక నీళ్ళతో సహా అలా వంచేయాలి. ఇక అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసేసుకుంటే. ఇవన్నీ నీళ్లు పోసేసి ఇక మూత పెట్టేద్దాము. ఇక మనకి కర్రీ అయితే తయారైపోయింది. ఇక నువ్వుల పొడి అలాగే పల్లీల పొడి వేస్తే సరిపోతుంది. ఇక వేసేసుకుందాం. బాగా ఉడికిపోయింది, అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇక కచ్చపచ్చగా వేసుకున్న పల్లీలు, నువ్వుల పొడి వేసేసుకుందాం. ఇక కర్రీ అయితే చేసేసాను. భర్తం అంటాం మేము అయితే గిన. చూడండి, ఇక రెడీ అయిపోయింది. అన్ని కాయగూరలు వేసేసి ఇక ఇలా చేసేసాను అనమాట. ఇక ఇందులోకైతే సద్ద రొట్టి, ఇక రొట్టెలు అయితే ఇలా నువ్వులు అంటించి ఇలా కాల్ చేసుకుంటాం అన్నమాట మేము. ఇక అలాగే కర్జకాయలు, జంతికలు అవన్నీ చేసేసుకుంటాం సంక్రాంతి పండుగ అప్పుడు. ఇక మీరేమేమి ఎలా చేసుకుంటారు పండుగ అనేది కామెంట్ చేయండి. ఇక కొన్ని రకాల వంటలు అయితే చేశాను. ఇక వీడియో అయితే తీయలేదన్నమాట వంటలు చేసేదంతా. ఇక లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇక నాకు కూడా తొందరగా చేయాలి, టైం అయిపోతుంది కదా అని ఇక తొందరగా చేసేసి ఇక్కడ పూజ కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట నేనైతే. మా పిల్లలు కూడా తొందరగా అయితే ఇక భోంచేయాలని వెయిటింగ్ అన్నమాట. ఇక అందరూ ఇక పూజ అయితే పూర్తయిపోయింది. అలాగే మీరు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు వంటలు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే అమ్మ వాళ్ళు తీసిన వీడియో కూడా పెట్టాను అనమాట. ఇందులోనే మా తమ్ముని పిల్లలు ఉన్నారు కదా, అమ్మ వీడియో అత్త మమ్మల్ని కూడా యూట్యూబ్లో పెడుతుంది అని పిల్లలు అడిగి మరీ తీపించుకున్నారంట వీడియో అయితే పాపము. ఇక అందుకనే ఇక నేను వీడియో అయితే అమ్మ వాళ్ళ వీడియో కూడా పెట్టేశాను అనమాట. అండి మా అల్లుళ్ళు అయితే ఎంత బాగా రెడీ అయ్యారు కదా. హాయ్ అండి. హ్యాపీ సంక్రాంతి. హాయ్, హ్యాపీ సంక్రాంతి. సూపర్, చాలా బాగుంది.
హ్యాపీ సంక్రాంతి. ఇక ముగ్గులు అయితే చూడండి ఇంటి ముందర వేసారనమాట. మా తమ్మని భార్య అయితే వేసింది. చాలా అంటే చాలా బాగుంది కదా ముగ్గు అయితే గిన. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది. ఇక మా విలేజ్లో అయితే మేము పిల్లప్పుడు మేము కూడా ఇలాగే వేసేవాళ్ళము. ఇలా బాగా స్థలం ఉంటుందన్నమాట ఇంటి బయట. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ బెంగళూరులో ప్లేస్ లేదు. ఇక నేనైతే చిన్నది వేసేసాను కదా. హాయ్ అండి, మా కుటుంబ తరపున అందరికి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఇక భోంచేస్తాము, మీరు కూడా రండి, అందరూ భోంచేస్తాము. ఇక అయితే చూడండి మేమైతే ఇది చేసుకున్నాం అనమాట. ముందుగా మీ అందరి కోసం స్వీట్ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. ఇక మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది అనమాట. అందుకని ఇక్కడ వీడియో తీసిన తర్వాత ఇది వచ్చి కూర్చుంటుంది. ఇక తింటా ఉన్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.